భారత్ తన అమ్ముల పొదలో నుంచి మరో అస్త్రాన్ని బయటకు తీసింది. మొన్నటికి మొన్న సూసైడ్ డ్రోన్స్ తో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడిన భారత్ ఇప్పుడు పాక్ ఎదురుదాడిని అడ్డుకునేందుకు ఆకాశ క్షిపణుల్ని రంగంలోకి దించింది. గురువారం రాత్రి భారత్ భూభాగంపై పాకిస్తాన్ చేసిన దాడుల్ని ఆకాశ క్షిపణులు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఆకాశ్ మిసైల్ భారత్ అమ్ముల పొదలో సంప్రదాయంగా వస్తున్న ఆయుధాలు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణులు పాకిస్తాన్ ఎదురు దాడుల్ని సమర్థంగా ఎదుర్కొన్నాయి. తొలుత పాకిస్తాన్ గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్పై దాడులకు పాల్పడింది. తొలుత డ్రోన్స్తో దాడి చేసింది. ఆ తర్వాత మోటార్ షెల్స్ ప్రయోగించింది. అనంతరం మిసైల్స్ ప్రయోగించింది. ఈ మిసైల్స్ అన్నింటినీ గాల్లోనే కూల్చేసింది భారత సైనిక దళం. ఈ మిసైళ్ల దాడిని అడ్డుకోవడంలో ఆకాశ గగనతల క్షిపణి వ్యవస్థను ఉపయోగించినట్టు భారత సైన్యం ప్రకటించింది. ఆత్మనిర్భర్ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ మిసైల్స్ 100% ఖచ్చితత్వంలో పనిచేశాయి. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ క్షిపణులు 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి. గాలిలో ఎగురుతున్న యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల్ని నిర్వీర్యం చేయగల సామర్థ్యం ఆకాశ్ సొంతం. ఒక్కో ఆకాశ్ బ్యాటరీలో 4 లాంచర్లు ఉంటాయి. ప్రతి బ్యాటరీ ఏకకాలంలో 64 లక్ష్యాల్ని గమనించగలదు. వాటిలో 12 లక్ష్యాల్ని ఏకకాలంలో కూల్చివేయగలదు. ఒక్కో క్షిపణిలో 60 కిలోల వార్ హెడ్ ఉంటుంది. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తేలిగ్గా తీసుకెళ్లగలిగే వెసులుబాటు ఆకాశ్లో ఉంది. ఇది క్షిపణి రక్షణ వ్యవస్థగా కూడా పనిచేస్తుంది. 2000 చదరపు కిలోమీటర్ల ఆకాశాన్ని కవర్ చేస్తుంది. భారత వాయుసేనలో, భారత సైన్యంలో ప్రస్తుతం కీలక సేవలు అందిస్తుంది ఆకాశ్ క్షిపణి. 2007లోనే ఆకాశ్ను విజయవంతంగా పరీక్షించింది ఎయిర్ ఫోర్స్. అప్పటి నుంచి ఆకాశ్ను దశల వారీగా అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. దీని రేంజ్ను ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నారు. ఆ తర్వాత 3 ఏళ్లకు అంటే 2010లో సైన్యంలో చేరింది ఆకాశ్. వీటి రాకతో సైన్యం మరింత బలోపేతమైంది. 2015లో భారత సైన్యం ఈ క్షిపణిని 6 సార్లు పరీక్షించగా ప్రతిసారి ఖచ్చితత్వంతో టార్గెట్స్ కొట్టింది. అప్పటి నుంచి ఎయిర్ ఫోర్స్ ఆర్మీకి తన ఎనలేని సేవలు అందిస్తున్న ఆకాశ్ క్షిపణి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో సత్తా చాటి సిసలైన వారియర్ అనిపించుకుంది.